ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భక్తులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, అవిద్యలో ఉన్నంత వరకు ముక్తి ఇవ్వజాలదు అంటారు. ముక్తి వచ్చినటువంటి అవకాశం లేదు అని. చాలామంది ఘనీభూతమైనటువంటి అజ్ఞాన అంధకారంలో ఉండి, అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి అజ్ఞానులు మేమే పండితులమని ప్రజ్ఞావంతులమని వారిలో వారు అనుకుంటూ ప్రయాణం చేస్తుంటారు. వారు ఎటువంటి వారంటే, భూమి మీద గుడ్డివాడు ఒకటి నడిచి వెళ్ళిపోతుంటే వాడిని పట్టుకొని నడిచేవారని లెక్క. కాబట్టి ఈ అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వారు, అంటే అవిద్యలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందలేరు అని మనకి ఉపనిషత్ మంత్రం తెలియజేస్తుంది. మనం తెలుసుకుందాం. అవిద్యయా మంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దమ్యమానాః పర్యంతమూఢాః అంధేనైన నీయమానా యథాంధాః. అవిద్యయా మంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః ద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైన నియమానా యథాంధాః. అంటే ఘనీభూతమగు అజ్ఞానాంధకారముచే ఆవరింపబడినటువంటి అజ్ఞానులు ప్రజ్ఞానవంతులని పండితులమని రకరకాలైనటువంటి ఆలోచనలతో వారికన్నా మించిన వారు ఇంకెవరు లేరని ప్రయాణం చేస్తుంటారు. అవిద్యలో ప్రయాణం చేస్తున్నారు. వారు ఎటువంటి వారు అంటే, గుడ్డివాడితో చేయపట్టుకొని నడిచేవారు అని అర్థం. దానికి మనకి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో కూడా చక్కటి విషయాన్ని తెలియజేశారు. యామిమాం పుష్పితాం వాచం ప్రపద్యంత విపచ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. ఆత్మజ్ఞానము లేనటువంటి వారు వేదవాక్యముల యొక్క కర్మపరముగా అర్థవాదాలు సరైనటువంటి అర్థం చేసుకోకుండా స్వర్గాది సుఖముల కంటే ఇంకోటి లేదు అన్నటువంటి భావించేవారు, అలాంటి స్వభావం కలిగిన వారు ఎప్పుడూ కూడా అజ్ఞాన అంధకారంలోనే ప్రయాణం చేస్తుంటారు అన్నారు. మనకి గీతలో మనకి సాంఖ్యయోగంలో చాలా చక్కగా పరమాత్మ తెలియజేశారు. నిత్యము కూడా అనిత్యమైనటువంటి పదార్థాలతో ప్రయాణం చేసేవారు, అనిత్యమైనటువంటి సుఖాల కన్నా అన్యమైన సుఖం ఇంకొకటి లేదని భావించేవారు, వీరు ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి అవకాశం లేదు. కామాత్మానాః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష బహూలాం భోగైశ్వర్య గతిం ప్రతి. పుత్ర కలత్ర ధనప్రాప్తి యందు ఆసక్తి కలవారు. కామ అంటే కేవలము కోరికల యందే ఆసక్తి కలవారు. ఇహములో కానీ పరములో కానీ, పరములో కూడా సుఖాలు కలగాలని, ఇహములో కూడా సుఖాలు కలగాలని చాలామంది యజ్ఞాలు హోమాలు క్రతువులు చేస్తుంటారు. భూమి కావాలని, డబ్బు కావాలని, ధనం కావాలని, సంతానం కావాలని, రకరకాలైనటువంటి కోరికల కోసం అనేక రకాలైనటువంటి పదవులు కావాలని కూడా యజ్ఞాలు హోమాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా అవిద్యకు సంబంధించినవి. అనిత్యమైనటువంటి పదార్థాలతో ప్రయాణం చేసేవారని.
కాబట్టి ఘనీభూతమైనటువంటి అజ్ఞానక అంధకారంలో ప్రయాణం చేసిన మానవులు మాత్రమే అటువంటి కోరుకుంటారు. కాబట్టి ఎవరు కూడా శాశ్వతమైనది కోరినటువంటి ప్రసక్తి ఉండదు. కనుక అవిద్యలో ప్రయాణం చేసేవాడికి జీవన్ముక్త స్థితి కానీ బ్రహ్మతత్వం తెలిసే స్థితి కానీ రెండూ లేవు. కాబట్టి అటువంటి వారు అవిద్యను విడిచిపెట్టి సద్గురుల యొక్క చెంత చేరి నిత్యమైనటువంటి పదార్థాన్ని, నిత్యమైనటువంటి సద్వస్తువుల కోసం ప్రయత్నం చేస్తూ సమాధి నిష్ఠయందు జాగరూకత కలిగి వాళ్ళు ముందుకు పోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం ఈ చక్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనకి అనిత్యమైనటువంటి వస్తు పదజాలమే కనిపిస్తుంది, కానీ నిత్యమైనవి కనబడవు. కాబట్టి భగవంతుడు కూడా బ్రహ్మదేవుడు బయట ఉన్నటువంటి వస్తువులను చూసినటువంటి విధంగా మన ఇంద్రియాలు ఉన్నాయి, అంతర్ముఖంగా వెళ్ళినటువంటివి లేవు. కనుక ధీరుడైన వాడు, గొప్పవాడు, జ్ఞానవంతుడు, యోగి, చతుర్థుడు అటువంటి వాడు అంతఃకరణంలోని ప్రవేశించి ఆ పరమాత్మని తెలుసుకుంటూ ఆ పరమాత్మ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ మరి నిత్యానందమైనటువంటి సద్వస్తువుతో ప్రయాణం చేస్తూ సద్వస్తువునే పొందుతారు. కాబట్టి అందరూ కూడా బాహ్య వస్తువుల యందు దృష్టి మరల్చి అంతర్దృష్టి కలిగి ఉండి అంతర్ముఖం పట్టి బ్రహ్మ తేజస్సు బ్రహ్మత్వాన్ని పొందాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారతి స్వామీజీ, శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమం, ముండూరు. హరి ఓం. ఎందుకంటే 5-6 నిమిషాల కన్నా ఎక్కువ వినే శ్రోతలు కూడా తక్కువయ్యారు కాబట్టి కుదించుకొని చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు ఈ సమయం చాలు మీకు ఒక శ్లోకం 2 మంత్రాలు చదువుకోవటం. హరి ఓం. హరి ఓం.